స్పేస్‌లో అసలు ఏం జరుగుతుందో 1 దేవుడికి తెలుసు. 2 ఇప్పుడు నాసాకు తెలుసు. అంతరిక్ష కేంద్రంలో 2 నెలలుగా చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్‌ను బుధవారం రోజున నాసా వెల్లడించింది. నాసా సంస్థ తాజా ప్రణాళిక ప్రకారం వీరిద్దరూ తిరిగి భూమి మీద అడుగుపెట్టడం చాలా కాలం పడొచ్చు అని చెప్తున్నారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు అంతరిక్షం నుండి తిరిగి వచ్చే రోజు కోసం మరింత కాలం ఎదురు చూడాల్సిందే అంటున్నారు. అయితే నాసా ఇచ్చిన సమాచారం ఇప్పుడు ప్రతి ఒక్కరికి భారీ షాక్‌నే ఇచ్చింది. జూన్ 5న బోయింగ్‌కి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఈ యాత్ర 13 రోజులు సాగాల్సి ఉంది. అయితే ఇప్పుడు 2 నెలల సమయం గడిచినా వీరు ఇంకా తిరిగి రాలేదు సరికదా! ఇప్పట్లో వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి 2 వ్యోమగాములను తీసుకురావడానికి స్టార్ లైనర్ మాత్రమే కాదు, ఇతర ప్రత్యామ్నాయ ప్రయత్నాలను కూడా నాసా పరిశీలిస్తుందని చెప్తున్నారు. అందువల్ల సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల పునరాగమనం కోసం మరికొన్ని నెలలు వేచి ఉండవలసి ఉంటుంది. రిటర్న్ ప్లాన్‌పై నాసా ఏం చెప్తుందంటే, స్టార్ లైనర్ వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతరిక్షం నుంచి తిరిగి తీసుకురావడానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, వివిధ రకాల ఎంపికలను పరిశీలిస్తున్నట్లు నాసా అర్ధరాత్రి తెలియజేసింది. మీడియాతో యూఎస్ అంతరిక్ష సంస్థ అధికారి ఒకరు మాట్లాడుతూ, నాసా పరిగణించిన ఎంపికల్లో ఒకటి ఫిబ్రవరి 2025 నాటికి వారిద్దరిని అంతరిక్షం నుంచి తిరిగి తీసుకురావచ్చు. అది కూడా కన్ఫామ్‌గా చెప్పట్లేదు. వాస్తవానికి ఈ ఎంపిక సక్సెస్ అయితే స్టార్ లైనర్‌ను ఉపయోగించకుండా ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ద్వారా వారిద్దరూ తిరిగి వస్తారని నాసా వెల్లడిస్తుంది. కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్ట్రిచ్ మాట్లాడుతూ, స్టార్ లైనర్ ద్వారా బుచ్ అండ్ సునీతను తిరిగి తీసుకురావడం నాసా మొదటి ప్రాధాన్యత అని, ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే మనకు అనేక ఇతర ఎంపికలు ఉన్నాయని చెప్పారు. అంతేకాదు, స్టీవ్ స్ట్రిచ్ ఇంకా మాట్లాడుతూ, నాసా స్పేస్ ఎక్స్‌తో కలిసి క్రూ 9 అంతరిక్ష యాత్రకు పంపడానికి ప్రయత్నిస్తుంది. కనుక అవసరమైతే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను క్రూ 9లో చేర్చుకునేలాగా తాము ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. వాళ్ళు క్షేమంగా ఉండాలి, క్షేమంగా తిరిగి రావాలని కోరుకోవడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.